అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి లఘు కవితా రూపాలైన మినీ కవిత, హైకు, నాణేల గురించి తెలుసుకుందాం. నన్నయ నుండి మొదలైన తెలుగు సాహిత్యం మొత్తం పద్య సంప్రదాయం రూపంలోనే వెలువడినాయి. సుమారు 900 సంవత్సరాల పాటు పద్యం లేదా ఛందోనియమాలు, వ్యాకరణ, ఆలంకారిక మార్గంలో విభిన్న ప్రక్రియల్లో సాహిత్య రచన కొనసాగింది. మన దేశంలో ఆంగ్లేయులు రాజకీయంగా స్థిరపడటం, ఆంగ్ల విద్యా వ్యాప్తి, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో నవ్యకవిత్వం ఆరంభమైంది. నవ్య కవిత ప్రయాణంలో భాగంగానే తెలుగులో ఆధునిక సాహిత్యం విభిన్న ప్రక్రియల్లో రావడానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే తెలుగులో వచన కవిత ఆరంభమై సాహిత్యంలో ప్రధాన భాగస్వామ్యాన్ని పొందింది. వచన కవితను ఆంగ్లంలో ఫ్రీ వర్స్గా వ్యవహరిస్తారు. 4 పాదాలు, గణాలు, యతులు, ప్రాసలు వంటి నిర్దిష్ట నియమాలు లేని కవితను వచన కవితగా పిలుచుకుంటున్నాం. వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచన కవిత నడుస్తుంది. భావగణాలతో, అంతర్లయ గల వాక్యాలతో వచన కవిత కవి స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ప్రతి వచనకవికి తనదైన నిర్మాణ శైలి ఉండటం వచన కవిత ప్రత్యేకత. ఈ క్రమంలో కవిత్వ చరిత్రలో ప్రాచుర్యం పొందిన మినీ కవిత, హైకు, నాని అనే ప్రక్రియలు వచ్చాయి. మినీ కవిత 1970వ దశకం నుండి మినీ కవితలు ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. ప్రముఖ రచయిత, సంపాదకులైన పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు ఎడిటర్గా ఉన్నప్పుడు మినీ కవితా ప్రక్రియకు ప్రోత్సాహం లభించింది. 10 పంక్తులకు మించకుండా సంక్షిప్తంగా, సూటిగా చెప్పగలగడం. కవి చెప్పదలుచుకున్న భావం పఠితలో మెరుపు మెరిసేలా వ్యక్తీకరించగల నైపుణ్యం మినీ కవితలో దాగి ఉంటుంది. అద్దేపల్లి రామమోహనరావు, టిఎల్ కాంతారావు, జీవి పూర్ణచంద్, రావిరంగారావు, కొల్లూరి మొదలగువారు మినీ కవితల పట్ల యువతరంలో ఆసక్తిని రేకెత్తించారు. ఎక్స్రే పత్రికా సంపాదకుడు కొల్లూరి 1980వ సంవత్సరంలో మినీ కవితా విప్లవం పేరుతో మొదటి మినీ కవితా సంకలనాన్ని వెలువరించారు. అద్దేపల్లి, రావిరంగారావులు మినీ కవిత్వంపై పరిశోధనాత్మక గ్రంథాలను రచించారు. ఆచార్య ఎస్వి సత్యనారాయణ రాసిన మినీ కవితా వ్యాసం అనేక వాదోపవాదనలకు సమాధానమిచ్చింది. 1977వ సంవత్సరంలో నండూరి రామమోహనరావు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మినీ కవిత్వం పై చర్చను మొదలుపెట్టారు. ఈ చర్చ ద్వారా మినీ కవితారూపంపై అందరి దృష్టి పడింది. తెలుగు ప్రాంతాలలో విస్తృతమైన ప్రచారం లభించింది. అలిశెట్టి ప్రభాకర్ గారు సిటీ లైఫ్ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్గా రాసిన మినీ కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త కవులకు, వర్ధమాన కవులకు, సీనియర్ కవులకు సిటీ లైఫ్ తరహాలో మినీ కవితలు రాయాలనే ప్రేరణను కలిగించాయి. ఆసు రాజేంద్ర, బోయ జంగయ్య, శిఖామణి, రాధేయ, వసీరా, భగవాన్, చంద్రసేన్, రాళ్లబండి కవితాప్రసాద్ మొదలైనవారు ఉత్తమ మినీ కవితలను రచించారు. మినీ కవిత ఆయుస్సు మెరుపంతా, కాని అది ప్రసరిస్తుంది కాలమంతా అని నారాయణరెడ్డి గారు పేర్కొన్నారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రిప్పపాటే గదా ఈ ప్రయాణం అని చంద్రసేన గారు పేర్కొన్నారు. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని కాళోజీ గారు పేర్కొన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ గారు పేర్కొన్నాడు. సమకాలీన సామాజిక, రాజకీయ పరిణామాలపై తక్షణ స్పందన రూపంలో మినీ కవిత శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. మినీ కవిత ప్రారంభ దశలో సాహితీవేత్తల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొందరు మినీ కవితలను స్పేస్ ఫిల్లర్స్గా వాడుకుంటున్నారనే ఆక్షేపణలు, విమర్శలు వచ్చాయి. కవితకు ధ్వని ఎంత ప్రాధాన్యమో అంతకు మించిన ప్రాధాన్యత మినీ కవితకు వర్తిస్తుంది. 4 పంక్తుల మినీ కవితలో ధ్వని అనంతమైన అర్థవంతమైన వ్యంగ్యాన్ని అందిస్తుంది. మినీ కవితకు కొసమెరుపు ప్రాణం. కొన్ని మినీ కవితలకు జీవం శీర్షికనే. మినీ కవితలు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన వస్తువు, అభివ్యక్తి ప్రయోగాలతో కొత్త లక్షణాలను ఏర్పరచుకుంటాయి. హైకు
జపాన్ కవి బషో సృష్టించిన కవితా ప్రక్రియ హైకు. జపాన్ సాహిత్యంలో 7 పాదాల టంకా అనే కవితా ప్రక్రియలోని మొదటి 3 పాదాలను తీసుకుని హైకు కవితారూపంగా బషోగారు పరిచయం చేశాడు. మొదటి పాదంలో 5 అక్షరాలు, రెండో పాదంలో 7 అక్షరాలు, మూడో పాదంలో 5 అక్షరాలు నియమంతో మొత్తం 17 అక్షరాలతో హైకు కవిత ఉంటుంది. తెలుగులో హైకు ప్రక్రియను గాలి నాసరరెడ్డి రేఖామాత్రంగా పరిచయం చేశాడు. ఇస్మాయిల్ కప్పల నిశ్శబ్దం అనే హైకు సంపుటిని తీసుకువచ్చాడు. పెన్నా శివరామకృష్ణ హైకులను రాయడమే కాదు, పరిశోధనా వ్యాసాలను కూడా రాశాడు. కన్నీళ్లు లేకపోతే బాధల్ని తుడిచేసుకోవడం ఎంత కష్టం అంటూ జీవితంలో కన్నీళ్ల వెనుక దాగిన జీవన తత్వాన్ని అద్భుతంగా పెన్నా శివరామకృష్ణ గారు వ్యక్తీకరించాడు. బివివి ప్రసాద్, లలితానంద్, పత్తిపాక మోహన్, డాక్టర్ శిరీష, మాకినీడు, శ్రీనివాస్ గౌడ్, జింబో, మాధవి సనారా, బి ఇందిర, పులిపాటి మల్లీశ్వరి మొదలైనవారు హైకులను రచించారు. అనకాపల్లికి చెందిన డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్ గారు హైకు క్లబ్ను స్థాపించాడు. జపాన్ హైకు 17 అక్షరాలతోనే విస్తృతమైన అర్థాన్ని, అనుభూతిని కవితాత్మకతతో అభివ్యక్తీకరిస్తుంది. హైకు జైన, బౌద్ధ తాత్వికతలోని ధ్యాన ముద్రఛాయలను చిత్రిస్తాయి. మనిషిని బహిర్జగత్తు నుండి అంతర్ముఖత్వస్థితిలోకి తీసుకెళ్లే కవితాయానమే హైకు ప్రక్రియ. ప్రకృతిలో తాదాత్మ్యం పొందేలా ప్రక్రియను హైకు కవిత బోధిస్తుంది. కనులు తెరవగానే కనిపించే ప్రకృతిని దృశ్యమానం హైకు చేస్తుంది. ఒక నిశ్చల ప్రాకృతిక చిత్రంలోని సౌందర్యాత్మకతను అంతరంగంలో హైకు ఆవిష్కరిస్తుంది. గాఢమైన ఊహను, లోతైన పరిశీలనను, మౌలిక తాత్విక జిజ్ఞాసను, సాధారణ నేత్రాలు దర్శించని సౌందర్యాత్మక అనుభూతిని హైకు ఆవిష్కరిస్తుంది. తెలుగులో సుమారు 100 హైకు సంపుటాలు వచ్చాయి. తెలుగులో 17 అక్షరాల నియమం పాటించకుండా హైకులను రాశారు. నానీలు. తెలుగు సాహిత్య చరిత్రలో లఘు కవితా ప్రక్రియలకు ప్రత్యేకమైన ఆదరణ, స్థానం ఉన్నాయి. ఈ లఘు ప్రక్రియల్లో నానీలు విశిష్ట అస్తిత్వాన్ని ఏర్పరచుకున్నాయి. నానీలు అంటే చిన్నపిల్లలు, చిట్టి పద్యాలు అని అర్థం. నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి. ఎన్ గోపిని నానీల నాన్న అని, నానీల రూపశిల్పి అని, నానీల సృష్టికర్త అని కూడా అంటారు. డాక్టర్ ఎన్ గోపి తన నానీల సంపుటిలో నానీల లక్షణాలను, నిర్మాణ పద్ధతులను స్పష్టంగా వివరించాడు. నానీల ప్రక్రియలో వచ్చిన వస్తువైవిధ్యం అపారం, అపూర్వ సామాన్యం అని, సమకాలీన సమస్యలన్నీ నానీలలో చిత్రితమైనాయి అని డాక్టర్ ఎన్ గోపి గారు పేర్కొన్నారు. డాక్టర్ ఎన్ గోపి నానీలు 1997వ సంవత్సరంలో వార్తా దినపత్రికలో 20 వారాలు ఎడిటోరియల్ పేజీలో సీరియల్గా వెలువడి పాఠకాదరణను పొందాయి. డాక్టర్ ఎన్ గోపి యొక్క నానీలను 12 భాషలలోకి అనువదించారు. ఎస్ఆర్ బల్లం, నలిమెల్ల భాస్కర్, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, సి భవానీదేవి, సూర్య ధనంజయ్, పత్తిపాక మోహన్, నారాయణ శర్మ, ద్వానా శాస్త్రి, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, అన్నవరం దేవేందర్, డాక్టర్ ఎస్. రఘు, చలపాక ప్రకాష్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, శారదా అశోక్ వర్ధన్, తలతోటి పృథ్వీరాజ్, దాస్యం సేనాధిపతి, డాక్టర్ పొరెడ్డి రంగయ్య, డాక్టర్ పెళ్లకూరు జయప్రద, కారం శంకర్, అనశెట్టి రజిత, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, రసరాజు, అంబల్ల జనార్దన్, డాక్టర్ మసన చెన్నప్ప, ఎం అరుణ మొదలైనవారు నానీల రచనలలో ప్రసిద్ధులు. కొన్ని ముఖ్యమైన పరిమాణాలు గుర్తించలేనంత నిశ్శబ్దంగా జరిగి స్థిరపడతాయి. అలాగే తెలుగు సాహిత్యంలో నానీలు ఒక ప్రక్రియగా స్థిరపడతాయి అని ఎన్ వేణుగోపాల్ పేర్కొన్నాడు. నానీలలో ముందుగా ఆకట్టుకున్నది కవితాశక్తి. ఆ తరువాత నిర్దుష్ట నిర్మాణయుక్తి. 20 అక్షరాలకు తగ్గకుండా, 25 అక్షరాలకు మించకుండా 4 పాదాల నియమంతో నానీ నడుస్తుంది. వచన కవితలాగా నానీలోని విభజనకు హేతుబద్ధత ఏమీ ఉండదు. అయితే నిర్మాణం దృష్ట్యా వీటిలో ఒక పద్ధతి గమనించవచ్చు. 4 పాదాల నానీలో మొదటి 2 పాదాలలో ఒక భావాంశం, చివరి 2 పాదాలలో మరొక భావాంశం ఉంటాయి. మొదటి పాదానికి రెండోది సమర్థకంగా ఉంటుంది.
నాణేలలో కొన్ని వ్యాఖ్యానాత్మకంగానూ వ్యంగ్యాత్మకంగానూ ఉంటాయి. ఉదాహరణలు: చెరువులో బంగళాలు మొలిచాయి. నీటితల్లికి ఇన్ని సమాధులా? ఈ నాణీలో మొదటి భావాంశానికి రెండో భావాంశం వ్యంగ్యాత్మక వ్యాఖ్యానాన్ని ఇస్తుంది. దహనంలో కుడిచేయి కాలలేదు. కారణం: కలం పట్టిన చెయ్యి. ఈ నాణీలో మొదటి భావాంశానికి రెండో భావాంశం సమర్థకంగా ఉంటుంది. కొన్ని నాణీలలో రెండో భావాంశం తాత్విక స్పర్శను అందిస్తాయి. ఉదాహరణ: కుండ ముక్కలైందా కుమిలిపోకు, మరో రూపం కోసం సిద్ధమైతుంది. ఇక్కడ కవి చెప్పిన కుండ మరియు మట్టిలు రెండూ మనమే. ఇప్పటివరకు నాణీలపై 300కు పైగా సంపుటాలు వెలువడినాయి. నాణీలు కేవలం తెలుగు రాష్ట్రాల నుండేగాక తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, న్యూజిలాండ్ దేశం నుండి రావడం ప్రక్రియకున్న విస్తృతిని తెలియజేస్తుంది. నాణీలు నిత్య జీవితంలో కొటేషన్స్గా నిలబడతాయి. తెలుగు కవితా ప్రస్థానంలో నాణీలు ఒక ల్యాండ్ మార్క్గా, ట్రెండ్ సెట్టర్గా నిలిచి ఉద్యమ స్థాయిలో సాహితీలోకంలో స్థిరపడ్డాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.